హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఆశా చాక్లెట్స్ ఎందుకు డౌన్ఫాల్ అయ్యాయో తెలుసుకుందాం. మన 1990స్కి ఇష్టమైన ఫేవరెట్ చాక్లెట్స్ ఆశా చాక్లెట్స్. ఆ రోజుల్లో ఉన్న ఏకైక ఆప్షన్ ఆశా చాక్లెట్స్. ఇప్పుడైతే చాలా కంపెనీ చాక్లెట్స్ ఉన్నాయి, కానీ ఆశా చాక్లెట్ తింటే వచ్చే ఫీలే వేరప్ప. మనకు ఆ రోజుల్లో ఏదైనా బర్త్డే వచ్చిందంటే చాలు ఆశా చాక్లెట్స్ కనబడేవి. ఇంతలా ఫేమస్ అయిన ఈ ఆశా చాక్లెట్స్ కాలక్రమేణా అంతరించిపోయాయి. ఈ ఆశా చాక్లెట్లని తయారు చేసిన కంపెనీ న్యూట్రిన్ చాక్లెట్ కంపెనీ. దీన్ని స్థాపించింది చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలానికి చెందిన బి వెంకట్రామిరెడ్డి. ఫస్ట్ ఈ కంపెనీ స్టార్ట్ అయిన కొత్తలో ఓన్లీ 60 మంది మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత ఈ కంపెనీ ఎంప్లాయీస్ 600 మందికి చేరుకున్నారు. ఈ చాక్లెట్లకి డిమాండ్ ఆ రోజుల్లో విపరీతంగా ఉండేది. ఏ షాప్లో చూసినా ఆశా చాక్లెట్లే కనబడేవి. ఇవి చాలా టేస్టీగా ఉండడంతో ఈ చాక్లెట్లకు మంచి పేరు వచ్చింది. ఆ రోజుల్లోనే 34% మంది ప్రజలు ఈ ఆశా చాక్లెట్లను తినేవారు. దీన్ని బట్టి ఈ ఆశా చాక్లెట్ల డిమాండ్ ఏ లెవెల్లో ఉందో మనం ఇమాజినేషన్ చేసుకోవచ్చు. ఇవి ఆ రోజుల్లోనే విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేవి. సౌదీ అరేబియా, శ్రీలంక, న్యూజిలాండ్ తదితర దేశాలకు వీటిని ఎగుమతి చేసేవారు. 1960లోనే ఈ కంపెనీకి అప్పటి ఫేమస్ హీరోయిన్ దేవిక బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవారు. ప్రతిరోజు 1200 టన్నుల చాక్లెట్లను తయారు చేసేవారు. కానీ కంపెనీకి అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. కేంద్ర ప్రభుత్వం 100% విదేశీ పెట్టుబడులకు అనుమతినిచ్చింది. ఎప్పుడైతే ఎంఎన్సీలు రావడం మొదలయ్యాయో అప్పటి నుంచి దీని హవా తగ్గుతూ వచ్చింది. కంపెనీ ప్రతి ఏటా నష్టాలని చవి చూసింది. చిన్నపిల్లల అభిరుచుల్లో కూడా మార్పులు వచ్చాయి. ఎంఎన్సీల ముందు ఈ కంపెనీ చిన్నపోయింది. 49% వాటాని 2004లో గోద్రేజ్ కంపెనీకి అమ్మింది. అయినప్పటికీ లాభాలు రాలేదు, కానీ నష్టాలు రావడం తగ్గాయి. గోద్రేజ్ కంపెనీ కూడా దీన్ని నడపలేక అమెరికాకు చెందిన హెర్షే కంపెనీకి 2007లో అమ్మేసింది. కానీ అప్పటికీ ఎంఎన్సీలు పాతుకుపోవడంతో ఎలాంటి లాభాలు రాలేదు. 2016 వరకు ఆశా చాక్లెట్లు ఎలాగోలా లాక్కొచ్చిన తర్వాత మొత్తం కంపెనీ షట్ డౌన్ అయింది. మార్కెట్లోకి ఏదైనా కొత్త కంపెనీ వచ్చిందంటే అప్పటికే పోటీలో ఉన్న ఓల్డ్ కంపెనీస్ జాగ్రత్త పడాల్సి ఉంటుంది. జనరేషన్ తగ్గట్లు ఫాలో అయితే ఏ కంపెనీ అయినా నిలబడగలుగుతుంది.